మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక పాటలు పాడి ప్రభు నామమున మహిమపరచుదాం. అలాగే ఆరాధనలో ప్రభు మనం దర్శించాడు. సాక్ష్యాల్లో ఆయన చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ఇస్తున్న దినాన నీ బిడ్డలపై మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధానానికి తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడుతున్న శ్రేష్టమైన దివ్యమైన నీ వాక్కును బట్టి, ఆశీర్వాదకరమైన వాక్కును బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు. ఎలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచాడు అని నీ వాక్కును సెలవిస్తున్న ప్రభువా. మా జీవితాల్లో మేమేమై ఉన్నామో ఎరిగిన వాడవు, మా అంతరంగ స్వభావాన్ని ఎరిగిన వాడవు, రాబో దినాల్లో మా యొక్క తలంపులు ఎరిగిన వాడవు గనుక నాయనా మమ్మల్ని మీరు తిన్నని మార్గంలో నడిపించడానికి, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికి నీ మాట ఎత్తి మీరు మాతో మాట్లాడుచుండగా మేమందరము కూడా ప్రభువా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు కలిగి, అంగీకరించే మంచి స్వభావం కలిగి మేమందరము మా మనసులన్నీ కూడా ప్రభు నీ మీద ఆనుకునేవిగా, నీ యందు నమ్మిక ఉంచేవిగా ఉండునట్లు ప్రభువా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. యేసయ్యా, నేను దాసుడైన నన్ను మీరు నిలబెట్టుకొని నీ నోటి పూరగా వాడుకోనండి. నేను వట్టి వాడను ప్రభువా, నేను వట్టి పాత్రను ప్రభువా. మీ సెలువు చాటును మరుగుపరచండి, నిన్ను మీరు మహిమపరచుకోనండి. మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన మాట నా నోట ఉంచమని యేసయ్యా అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ వాక్యం తెలుసు? ఎంతమందికి ఈ వాక్యం తెలుసు? ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు అనే వాక్యం ఎంతమంది తెలుసు? అందరూ తెలుసా? తెలుసు, మంచిది. అయితే తెలిసినా కానీ మరలా ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నా అంటే కింద వచనంలో ఒక మాట రాయబడింది. కింద వచనంలో 4వ వచనంలో చదవండి. యెహోవాయే ఏంటంట? నిత్య ఆశ్రయ దుర్గము. నిత్య అంటే అర్థం ఏంటి? నిత్య అంటే అనుదినము. ఎప్పటి వరకు అంటే నీ ఆయుష్కాలం వరకు. ఎప్పటి వరకు? యుగ యుగాలు. యుగ యుగాలు నీకు నిత్యాశ్రయ దుర్గము అని అంటున్నాడు దేవుని వాక్యం. నిత్యాశ్రయ దుర్గము. కాబట్టి మన జీవితంలో మనము మరి అనేకమైన దీవెనలు, అనేకమైన సంతోషాలు, అనేకమైన మరి మన జీవితంలో శుభకార్యాలు చూడగలము. అదేవిధంగా మన జీవితంలో దుఃఖ దినాలు కూడా మనం చూడగలము. చూసారా లేదా? ప్రతి మానవుడి జీవితంలో కూడా సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వాడిని నువ్వు పూర్ణశాంతి గలవానిగా చేస్తావు అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే అతను నీ మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి అని అంటున్నాడు. అలాగే ఇంకొక మాట కింద ఏం చెప్తున్నాడంటే ఎంతకాలము ఆయన మనల్ని పూర్ణశాంతి గలవానిగా కాపాడుతాడు అంటే మనము ఆయన మీద నమ్మిక ఉంచినంత కాలము అంటాం. మనం ఆయనందు విశ్వాసం ఉంచినంత కాలము. అదేందయ్యా ఇప్పుడు విశ్వాసం ఉంచాను కదా నా జీవితకాలం ఆయన కాపాడుతాడుగా అంటే కుదురుద్దా? చెప్పండి, కుదురుద్దా? పోయిన నెల కరెంటు బిల్లు కట్టానయ్యా, పోయిన సంవత్సరం కరెంటు బిల్లు కట్టానయ్యా అంటే కుదురుద్దా? పోయిన సంవత్సరం కట్టి ఈ సంవత్సరం కట్టాలి, ఈ నెల కట్టాలా, లేకపోతే ఏం చేస్తాడు? కరెంటు కట్ చేస్తాడు. అట్లాగే
దేవుడు కూడా ఏం చెప్తాడు అంటే నిత్యాశ్రయ దుర్గం. ఆయన ఏ దుర్గం అంట? నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములో నువ్వు ఆశ్రయించువాడు, ఆశ్రయించదగిన వాడు. నీ ఆపదల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, నీ శ్రమల్లో నుంచి, నీ పాప బంధకాల్లో నుంచి విడిపించగలిగిన వాడు నిత్యాశ్రయ దుర్గము. అయితే ఆయన ఆశ్రయించిన వాళ్ళలో చాలా మంది దీవించబడిన వారు. ఎంతగా దీవించబడిన వారు అంటే ఒక ఆయన్ని నేను మీకు పరిచయం చేస్తా. ఆయన కూడా మీకు బాగా తెలుసు. ఆయన పేరు ఏంటంటే మన పితరుడైన ఆస. ఏం పేరు? ఆస. ఎవరైనా? రాజు. ఎవరికి రాజు? ఎవరికి రాజు? యూదావారు, ఇశ్రాయేలు వారు కదా. 12 గోత్రాల వారిలో ఇద్దరిగా చీలిపోయారు కదా. కనుక ఆయన యూదా రాజు. ఏ రాజు? యూదా రాజు అయిన ఆసా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఆసాను గురించి దేవుడు చాలా గొప్పగా ప్రస్తావించాడు. ఏమంటాడంటే మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం కానీ చదువుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులు ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము అదేంటి అంతే ఉందా? ఆశ 10 సంవత్సరాలు ఏంటి? సరిగ్గా చూడండి. 10 సంవత్సరాలు ఆశ కరెక్ట్గా చూడండి. నాకు ఏదో తప్పుగా కనపడుతుంది. ఏంటంట? ఆశ అతని దినములలో, అతని ఏలుబడిలో అతను 10 సంవత్సరాలే ఏలుబడి చేయలే. విన్నారా? అతని యొక్క రాజ్య పరిపాలన 10 సంవత్సరాలు మాత్రం కాదు. కానీ అతని ఏలుబడి చేసిన సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఎలా ఉందంట? దేశము నెమ్మదిగా ఉందంట. నెమ్మదిగా, సంతోషంగా ఉందంట. నెమ్మదిగా. ఎలాగో చెప్పండి? దేశమా అతను ఒక్కడైనా? అతనిని బట్టి దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది అని దేవుడే కదా. అయితే ఆసా రాజు కాబట్టి అతనిని బట్టి అతను పరిపాలించే దేశం ఎలా ఉందంట? 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఆసాను గురించి మరొక మాట రాయబడింది. 7వ వచనం చూడండి. అతడు యూదా వారికి ఇలాగున ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము, బాగా వినడమ్మా, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను, బాగా వినాలా, మన చుట్టూ కూడా నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. మన చుట్టూ ఆసాను బట్టి ఆసా దేశంలో ఉన్న ప్రజలందరి చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఎవరు? మన దేవుడైన యెహోవా. తన దేవుడైన యెహోవా అని ఇక్కడ చెప్తున్నాడు. ఆశ చెప్తున్నాడు. ఆ తర్వాత మనము దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము చాలు 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 చాలు. దేశంలో మనం ఎలా తిరుగుతామంట? నెమ్మదిగా, నిర్భయముగా, ఏ దిగులు లేకోకుండా, దొంగల భయం లేకోకుండా, ఏ తెగుళ్ళు లేకోకుండా మనం సంతోషంగా ఉంటామని చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడు మనం యెహోవాను ఆశ్రయిస్తే ప్రకటన చేస్తున్నాడు. ఆయన రాజు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక సేవకుడు లేక, ఒక ప్రవక్త లేక ప్రకటన చేస్తున్నాడు అన్నాడు. ఆయన శాసనం చేయలా. విన్నారు అక్కడ? ఏమనుంది అక్కడ? ఆశా ప్రకటన చేశాను అని ఉంది. ప్రకటన చేశాడు. కాబట్టి ఆశా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంఘటన ఏంటంటే, అక్కడ ఆ మాట రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? మనం మొదట చదువుకున్న చోట, ఎవని మనసు నీ మీద ఆనుకును వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఎందుకంటే అతను యందు నమ్మకం ఉంచాడు అని అన్నాడు. యుగ యుగాలు ఆయన్ని మనం ఆశ్రయించడానికి ఆయన అర్హుడై ఉన్నాడంట. ఎలాగంట? నిత్యాశ్రయ దుర్గం. నిత్యాశ్రయ దుర్గం. కానీ ఇక్కడ ఆశా పరిపాలన చేసిన దినాలు 40 సంవత్సరాలు దగ్గరగా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు నెమ్మదిగా ఎన్ని సంవత్సరాలు ఉందంట? 10 సంవత్సరాలు. ఎందుకని 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది? తర్వాత ఏమైంది? విన్నా? దేవునికి
ఎస్సీగా లేడు. ముందెత్తు నడుస్తూ తన ప్రజల్ని దేవుని సన్నిధికి నడిపించిన ఈ ఆశ తన జీవితంలో ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టాడో అప్పుడు తన దేశం అంతా కూడా చిక్కులో పడిందంట. బాగున్నారు. ఎప్పుడంట? తన దేశం అంతా కూడా, తన పరిపాలించే దేశం అంతా, ఆ ప్రజలందరూ కూడా చిక్కుల్లో పడ్డారు, ప్రమాదంలో పడ్డారు, శోధనలో పడ్డారు, శ్రమల్లో పడ్డారు. ఎలాగో తెలుసా? అక్కడ నుంచి ఒక ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రవక్త తన యెహోవా వాక్కును తీసుకొని చెప్తున్నాడు, ఇక్కడ నుంచి నీకు అన్ని దుఃఖ దినాలే, ఇక నీకు యుద్ధ దినాలే అని అన్నాడు. ఏమన్నాడు? యుద్ధ దినాలే అన్నాడు. ఒకసారి 15వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. ఏంటంట? బాగా వినాలమ్మా. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను బాగా వినండి 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 వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు యెహోవా పక్షపు వారైతే, మీరు యెహోవా దగ్గర యెహోవా యొద్ద విచారం చేస్తే ఆయన మీకు న్యాయం తీరుస్తాడు. ఆయన మీ పక్షం వాడై ఉంటాడు. మీ విరోధులకు విరోధి మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. తర్వాత ఏమన్నాడు? మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును అని అంటాడు. ఆయన మిమ్మల్ని విసర్జించును అంటాడు. ఇక్కడ ఒక మాట, చక్కని మాట ఆశా జీవితంలో మనం నేర్చుకోవాలా. ఆశ మనకి చాలా గుణపాఠంగా ఉంటాడు. తన జీవితం మనకి గుణపాఠంగా ఉంటుంది. అంటే తను ఒక్కడే కాదు, ఎంతో మంది మరి క్రైస్తవుల యొక్క జీవితాల్లో, లేకపోతే మన భక్తుల యొక్క జీవితాల్లో కూడా ప్రారంభ దశ ఏ విధంగా ఉందో ముగింపు దశ కూడా ఆ విధంగా ఉంటే ఆశీర్వాదమేనా? మొదట ఏ స్థితిలో, అందుకని దేవుని వాక్యం ఏం సెలవుస్తా ఉందంటే, అనేక సార్లు పలుమార్లు క్రొత్త నిబంధన పాత నిబంధనలో చెప్పబడిన మాటలు ఏంటంటే, నీవు ఏ స్థితిలో రక్షించబడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అవునా? ఏ స్థితిలో మనం రక్షించబడ్డామో, మనం ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దినదినము మెట్టుకు 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 ఏమైపోయేవాళ్ళు లేకుండా, దిగజారిపోయేవాళ్ళు లేకుండా, చెప్పండి, మెట్టుకు మెట్టుకు ఎదిగేవారు లేకుండా, ఆత్మీయ పరిజ్ఞానంలో ఎదిగేవారు లేకుండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆశ రాజు అయినప్పటికీ శాసనము కాదు, ప్రకటన చేసాడు ఆయన. ఒక ప్రవక్త లేగా, ఒక యాజకుడు లేగా, ఒక సేవకుడు లేగా, మనం యెహోవా పక్షం వారం అయితే ఆయన మన పక్షాన ఉంటాడు అని అన్నాడు. అని అట్లాగా దేవుని గురించి ప్రకటన చేసి ప్రజలందరూ దేవుని సన్నిధికి నడిపించిన ఆశ అతను బహుగా స్థిరపడిన తర్వాత, ఏంటంట? బహుగా స్థిరపడిన తర్వాత ఆర్థికంగా, మరి అన్ని విధాలుగా, వ్యాపార రంగంగా అన్ని విధాలుగా స్థిరపడిపోయాడంట. స్థిరపడ్డా? ఆశ వ్యాపార రంగంలో ఆనాటి కాలంలో ప్రముఖుడిగా ఉన్నాడు. ఓడ ప్రయాణం ద్వారా ఓడలు తయారు చేసుకొని బంగారము అవన్నీ ఎగుమతులు చేసిన వాడు. అవునా? ఇలాంటి మరి అత్యున్నతంగా ఆశీర్వదించబడిన ఆశ ఎవరి ద్వారాగా నేను ఆశీర్వదించబడ్డానో, ఎవరి ద్వారాగా నేను దీవించబడ్డానో మర్చిపోయాడు. మర్చిపోయా? ఎలా మర్చిపోయి చూద్దాం. 16 వచ్చి చదవండి. 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయం మొదటి మాట చదవండి. ఏంటంటే ఎన్నో సంవత్సరం? 36వ సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా ఉండు ప్రాంతంలో యెరూషలేము ఉంది, దేవాలయం ఉంది. అవునా? ఈ దేవాలయానికి ఎవరు వెళ్ళాలా? ఇశ్రాయేలు అందరూ వెళ్ళాలా లేదా? అందరూ వెళ్ళాలా? వాళ్ళు అక్కడికి వెళ్ళకోకుండా, లేదా వాళ్ళు వీళ్ళు బంధువులే కాబట్టి, రక్త సంబంధికులే, ఉపగోత్రికులే కాబట్టి వీరికి వారికి రాకపోకలు లేకుండా మధ్యలో ఒక ప్రాకారం కట్టించేస్తున్నాడు. అప్పుడు మరి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడటమో, సంధి చేయటమో, యుద్ధం చేయటమో ఎవరు చేయాలా? ఆశ చేయాలి. కానీ ఆశ ఏం చేశాడు తెలుసా? ఆశ ఏం చేశాడు? దేవుని మందస్థం దగ్గర ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న డబ్బుని తీసుకెళ్ళి, బంగారాన్ని తీసుకెళ్ళి, వెండిని తీసుకెళ్ళి వేరే అతనికి, సిరియా అతనికి ఏం చేశాడు? లంచం ఇచ్చి తీసుకెళ్ళి, నీకును నాకును అలాగే నా తండ్రికి నీ తండ్రికి మంచి స్నేహం ఉంది, మనకున్న స్నేహాన్ని బట్టి నువ్వు పోయి వారిని యుద్ధం చేయమని వారిని పంపించాడు. వారిని
పంపించాడు. అప్పుడు మరి దైవజనుడు ఒక అతను ఆశ దగ్గరికి వెళ్ళి చక్కగా చెప్పాడట, అయ్యా నువ్వు చేసింది తప్పయ్యా, విస్తారమైన సైన్యము చేతిలో నుంచి నిన్ను కాపాడినవాడు ఆయనే, నీకంటే 3 అంతుల రథములు రౌతులు మరి ఎంతో గొప్ప సైన్యం కలిగిన వారి చేతిలో నుంచి కాపాడింది ఆయనే. ఆయన సన్నిధిలో నీవు ఎలా ఉన్నావో మొదట, ఇప్పుడు ఎలా ఉన్నావో నిన్ను పరిశీలన చేసుకో. ఎందుకంటే అంత గొప్ప సైన్యం చేతిలో నుంచి విడిపించిన ఆయన ఈనాడు మరి వారి చేతిలో నుంచి నిన్ను విడిపించడా? నీవు చేసింది తప్పు అని హెచ్చరించి దండించాడంట. హెచ్చరించి దండించాడు. అంటే నువ్వు నడిచే మార్గం మంచిది కాదు అని చెప్పాడు. వెంటనే ఆశ ఏం చేయాలి? ఏం చేయాలా? ఎందుకంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు, వాక్య జ్ఞానం కలిగిన వాడు, అవునా, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కూడా మనుషులు పెట్టినవాడు, అంటే నియమించిన వాడు, ఇలాంటి గొప్ప దేవుని దృష్టికి కూడా యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి, వాక్య జ్ఞానం కలిగిన గొప్ప యోధుడిగా ఉన్నాడు కాబట్టి, అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి, పిలవగానే దేవుని హెచ్చరిక ఎప్పుడైతే వచ్చిందో తను ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. ఎందుకంటే మొదటి వచనం రాయబడింది ఏంటంటే ఆశ తన పితరుల యొక్క చర్యల ప్రకారం నడుచుకున్నాడు. తన పితరుడైన దావీదు మార్గాన్ని పెట్టారని వాక్యం చెప్తుంది. కాబట్టి దావీదు సరి చేసుకున్నాడా లేదా? దావీదు దగ్గరికి వెళ్ళి ఒక అతను ఏమనంటే, అయ్యా నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో వెంటనే తను వెళ్ళిపోయి బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని, అయ్యా నా పాపములు నేను కప్పుకొనక నీ ఎదురు నేను ఒప్పుకున్నానయ్యా అని విచారం చేసి ప్రభు దగ్గర ఏడ్చాడు. ఏడ్చి దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ఆ విధానాన్ని బట్టి దేవుడు ఒక్క కారణాన్ని బట్టే దావీదు నా హృదయానుసారని చెప్పాడు. ఏ కారణం అది? దిద్దుబాటు చేసుకునే స్వభావం దావీదులో ఉంది కాబట్టి నా హృదయానుసారుడు. అంటే నేను క్షమించేవాడినని, కరుణ కలిగిన వాడినని, నా గుణాతిశయాన్ని ఎరిగిన వాడు దావీదు అని అన్నాడు. నా హృదయానికి దగ్గర వాడు దావీదు అని అన్నాడు. అవునా? ఆ హెచ్చరిక అంతా మరి ఆ అనుభవపూర్వకంగా అవన్నీ తెలిసిన వాడేయండి. మరి నీ పితరుడైన దావీదు చర్య ప్రకారం నడుచుకోవట్లేదు, నీ విధంగా నడుచుకున్నావు అని చెప్పి హెచ్చరిక వచ్చినప్పుడు ఆయన ఏమన్నా దిద్దుబాటు చేసినట్టుందా? చూస్తారా? అది చూడండి ఒకసారి. ఈ మాట చదవండి ఒకసారి, చాలా ఆశ్చర్యాన్ని కలిగేసింది. 16వ అధ్యాయం వచన భాగం 7లో చదువుకుందాం. ఒక వ్యక్తి యొక్క ముగింపు దశకు వచ్చింది. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. వినండి వినండి, తన మొదటి స్థితి ఎలా ఉంది? ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రతి చిన్నదానికి కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎంతో భయంకరమైన సైన్యం ఆశా మీదకి వచ్చినప్పుడు ఆ ఆశ దేవుని దగ్గర విచారణ ఏమని చేశాడంటే, ఏమని ప్రార్థన చేశాడంటే, అక్కడ ఈ విస్తారమైన సైన్యము చేతిలో నుంచి బలహీనులైన మమ్మల్ని అని అన్నాడు. అక్కడ చదివారు మీరు? విస్తారమైన సైన్యము చేతిలో నుంచి బలహీనులైన మమ్మను ఎన్నికలేని మమ్మను కాపాడేవాడివి నీవు, కరుణించేవాడివి నీవు అని అన్నాడు. ఇంతగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి గోజాడి, దేవుని కృప పొందుకొని, దేవుని ఆశీర్వాదం పొందుకొని, దేవుని దీవెన పొందుకున్న ఆశ చివరి దశకి వచ్చేటప్పటికి వినాల చివరి దశలో తన విశ్వాసాన్ని కోల్పోయాడు. అందుకని దేవుని వాక్కు ఏం శ్రమిస్తా ఉందంటే, సమస్త కీడులకు మూలం ఏంటంట? ధనము. ఏంటది? ధనము సమస్త కీడులకు మూలము అని చెప్తుంది. ఎందుకంటే ఆశ యొక్క ఆశీర్వాదము బహు ఆశీర్వాదము. ఆశ చాలా అనేక విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆశ ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా, అన్ని విధాలుగా, వ్యాపార రంగంలో అన్ని విషయాల్లో విస్తారమైన దీవెన పొందుకున్నాడు. అంత దీవెన పొందుకున్న ఆశ అంత దేవుని యొక్క మహాకృప చేత దీవించబడిన తర్వాత ఆశ దేవుని మాట వింటున్నాడా? దేవుని హెచ్చరిక ఏమైనా రాక మానిందా? చెప్పారా? చూసారా? ఆశ దగ్గరికి దేవుని హెచ్చరిక వచ్చింది. ఆశ ఏమన్నా అక్కడ చూడండి ఒకసారి. యెహోవా దృష్టికి నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. 16:7 వాక్యంలో నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకున్నావేంటయ్యా అన్నాడు. ఏంటంట? నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజుని ఏ విధంగా నమ్ముకుంటువి?
లోకానుసారంగా నడుచుకునే వ్యక్తులను నీకు విరోధుల యొక్క నీ యొక్క ఆత్మీయ జీవితానికి విరోధంగా నడుచుకునే వారి యొక్క ఆలోచనలో నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతున్నాడు. అవునా? వారిని ఎందుకు ఆశ్రయించావు అని అడుగుతున్నాడు. నేను చెయ్యి విడిచిపెట్టలేదు కదా, చెయ్యి విడిచిపెట్టాడు ఆసాని. నీకు ఏం తక్కువ చేశాను, అన్ని విధాలుగా నిన్ను స్థిరపరిచాను కదా, నీ రాజ్యాన్ని నెమ్మదిగా వచ్చాను కదా, ఇంత గొప్ప కనికరాన్ని చూపించాను, ఇంత గొప్ప స్థాయిలోనికి నేను నడిపించాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ దేవుడైన యెహోవా దృష్టికి ఎందుకు నమ్మకంగా లేక ఆయనకు విరోధమైన పనులు చేసావు అని అడుగుతున్నాడు ఇక్కడ దైవజనుడు. ఆ దైవజనుడిని ఏం చేశాడు తెలుసా? చూసారా? ఇప్పుడు చదివారా? ఆ దైవజనుడిని తీసుకెళ్లి సంఖ్యలతో బంధించి బందీ గృహంలో పడేశాడు. దేవుని వాక్యాన్ని చెప్పిన ఆయన్ని, ఆ ప్రవక్తని, ఆ బోధకుడిని తీసుకెళ్లి వీడిని బంధించి బందీ గృహంలో ఏమన్నాడు? నేనే ప్రభుని, నేనే ప్రభుని, నాకు నేనే నిర్ణయకర్తని అని తనకు తానుగా గర్వించి తను ఏం చేశాడంటే హెచ్చరిక చేసిన దైవజనుడిని తీసుకెళ్ళి అక్కడ చదవండి కింద ఆ 8-9 వచనాల్లో ఇంకా కిందకి వెళ్తే ఉంటది. ఆయన తీసుకెళ్లి ఏం చేశాడంట? బందీ గృహంలో పడేశాడు అన్నాడు. బందీ గృహంలో. ఆసా తన జీవితంలో మొదటి స్థితిలో ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు, ఎంతగా ప్రార్థన చేశాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగా దీవించబడ్డాడు. అతను అన్ని గొప్ప గొప్ప మేలులు, గొప్ప గొప్ప దీవెనకరమైన స్థితిని చూడగలిగాడు. చివరికి తన ఆత్మీయ జీవితం కొనసాగుతూ 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 దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయి ఏం చేశాడంట? దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతూ ఆ కోల్పోయే దాంట్లో కూడా ఏ విధంగా కోల్పోయాడంటే దేవుని సేవకుల మీద కాలెత్తే విధంగా కోల్పోయాడు. ఇక్కడే కాదు, దేవుని సేవకుల మీద కాలెత్తి తను తీసుకెళ్లి బందీ గృహంలో పడేశాడు. అది ఎంత భయంకరమైన పాపం, ఎంత భయంకరమైన వినాశనమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈనాడు మరి క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళు రక్షణ పొందేటప్పుడు కొంతమంది రక్షణలోనికి ఏ విధంగా వస్తారంటే అనేకమైన కష్టాలు, శ్రమల వలన, ఇరుకులు, ఇబ్బందుల వలన వచ్చేవారు కొంతమంది ఉంటారు. దేవుడు పిలిస్తే వచ్చేవారు, దేవుడు దర్శనం ద్వారా వచ్చేవారు కొంతమంది ఉంటారు. లేకపోతే దేవుడు నిజమైన దేవుడు ఆయనే అని చెప్పి దేవుడిని ఆరాధించాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అనేక రకాలుగా దేవుని సన్నిధికి ఆకర్షితులై, దేవుని ఆత్మ చేత ఆకర్షితులై వచ్చి దేవుల్లో స్థిరపడి దేవుల్లో గొప్ప గొప్ప మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని చివరికి వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా దిగజారిపోయిందంటే లోకస్తులతో స్నేహం చేసి దేవునికి దూరం అయిపోతూ దైవజనుడి మీదే చెప్పాలా? ఉందా అక్కడ? అవద్ద చెబుతున్నానా? చూసారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే తన యొక్క ఆత్మీయ స్థితి చివరిగా ఏ విధంగా దిగజారిపోయిందో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆశ అని మనం పోల్చుకుంటే ఆశ యొక్క భక్తి జీవితంలో మనం ఏ పాటి వాళ్ళమే కదా. ఆశ ఎదుర్కొన్న శ్రమలు సామాన్యమైనవి కాదు. సామాన్యమైనవా? ఎవరైనా ఇద్దరు మన మీద 4 అపనిందలు వేస్తే మనం తట్టుకుంటామా? ఎవరైనా ఇద్దరు మన మీద దాడి చేస్తానికి వస్తే మనం తట్టుకోలేము. కానీ ఆశా మీద దాడి చేయడానికి వచ్చిందంట. ఆశా మీద 2-3 రెట్లు ఎక్కువైన జనము, రథాలు, రౌతులు, ఎంతో భయంకరమైన విస్తారమైన జనము అతను నిర్మూలన చేయాలని చూసినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినందుకు అక్కడ ఏమన్నాడు? మనం చదువుకున్న 14వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం యెహోవాని ఆశ్రయించినలా ఏమన్నాడు? ఆశయం చెప్తున్నాడు, మనం యెహోవాని ఆశ్రయిస్తే మనల్ని ఆయన కాపాడతాడు. 15వ అధ్యాయంలో దైవజనం ఏమన్నాడు? ఏమన్నా? మీరు యెహోవాకు విరోధంగా ఉంటే ఆయన మీకు విరోధంగా ఉంటాడు, మీరు యెహోవాను ఆశ్రయిస్తే ఆయన మీ అందు ఉంటాడు. అంతేనే కదా? ఈ 3 అధ్యాయాల్లో ఒక వ్యక్తి జీవితం 3 రకాలుగా మలుపులు తిరిగిపోయింది. బాగా చూడండి. 14వ అధ్యాయంలో ఆయన రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. 15వ అధ్యాయంలో ఆశీర్వాదం మొదలైంది, బహుగా ఆశీర్వదించబడ్డాడు. 16వ అధ్యాయంలో తన పతనం మొదలైంది కదా. కాబట్టి 3 రోజులు పట్టపగలు అన్నట్టుగా ఇక్కడ 3 అధ్యాయాల్లో తన జీవిత చరిత్ర విధానం అంతా కూడా బయలుపరిచేశాడు. విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దగ్గరగా 40 సంవత్సరాలు యూదా వారిని పరిపాలించిన, ఇశ్రాయేలు పరిపాలించిన వారిలో తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది, చాలా తక్కువ మంది. దావీదు పరిపాలన చేశాడు, సౌలు పరిపాలన చేశాడు, ఆసా పరిపాలన చేశాడు. ఇక కొంతమంది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని, ఇంత గొప్ప దీవెన పొందుకొని దేవుడు అన్ని సంవత్సరాలు ఆశా మీద ఎంత ప్రేమ ఉంటే ఆశా చేయి విడిచిపెట్టుకోకున్నాడు. జ్ఞాపకం చేసుకోనండి కదా. అన్ని సంవత్సరాలు
10 సంవత్సరాలే దేవునికి నమ్మకంగా ఉన్నాడు రాయబడింది కదా. చూసారా, చదివారా? 14 మొదటి వచనాలు రాయబడింది. 10 సంవత్సరాల దేశం నమ్మకంగా యథార్థంగా ఉండేను. ఆ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తర్వాత విరోధంగానే ఉన్నారు. ఆయనకు విరోధమైన పనులు చేస్తున్నా, ఆలోచన చేస్తున్నా, అప్పటికి కూడా అతను చెయ్యి విడిచిపెట్టక ఇంకా 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటితే 30 సంవత్సరాలు, ఇంచుమించు 29-30 సంవత్సరాలు ఆసాని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. మరి అన్ని సంవత్సరాల దేవుడు తనని విడిచిపెట్టకుండా కాపాడుతూ వచ్చాడు. కింద రాయబడింది 16వ అధ్యాయంలో చివరి వచ్చిన భాగాల్లో రాయబడింది ఏమంటే, అది ఆశ చూడండి, నిద్రించక ముందు వచ్చి చదవండి. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున ఏంటట, పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో యెహోవా యొద్ద విచారణ చేయక చేయక. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో వారు మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని, మీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మరలా మీరు అటు ఆత్మను పొందుకొని ఇంకా అంతకంతకు ఉజ్జీవించబడిన వారి వలె మీరు వెలుగుచు అనేకులు వెలిగించే వారి వలె ఉండాలని దేవుని ప్రణాళిక. చాలా మంది దీపాలు ఆరిపోతూ ఉంటాయి, సిద్ధులలో తక్కువ అవుతా ఉంటది. ఎందుకంటే తమకు బుద్ధి లేని వారిగా ఉంటారు. ప్రారంభ దశలో దేవుని మీద ఉన్న ఆసక్తి కొనసాగుతూ ఉండగా పాతదైపోతా ఉంటది. అవునా? ప్రారంభ దశలో ఎవరన్నా ఆత్మీయంగా కొత్తగా రక్షించబడిన వాళ్ళు అయ్యగారు పాస్టర్ అంటారు. తర్వాత వరుస మారిపోతా ఉంటది, పిలుపు మారిపోతా ఉంటది, ఇక అన్ని మారిపోతా ఉంటాయి. ఎందుకంటే మరి దైవజనుడు చులకనవుతాడు, దైవజనురాలు చులకనైతే, దేవుడు చులకనవుతాడు, దేవుని ఆత్మ చులకనైతే. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యం ఫస్ట్ చులకనైపోయింది. తెలంగా ఏం చేదంట, లోకస్తులకే గారం చేదంట, విశ్వాసులకే దేవుని వాక్యం చేదంట. అది మన గురించి కాదులే, చెప్పండి, మన గురించేనా? మన పితరుడైన ఆశాల గురించి చెప్పబడి భయపడతాం. హల్లెలూయా, వేగంగా చెప్పబడదాం, వేగంగా చెప్పబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి కాదమ్మా. ఎందుకంటే మన పితరుడైన ఆశ ఎంత దేవుని మహాకృపను పొందుతున్నాడు. ఆయన పొందిన ఆశీర్వాదాలు మనం ఏం చూస్తుంటాం? అవునా? ఆయన అనుభవించిన ఆశీర్వాదం మనం ఇంత కూడా చూస్తుంటాం. ఇంత కూడా ఒక రాజుగా పట్టాభిషక్తుడై ఎంత ఆశీర్వాదకరమైన స్థితి, ఎంత దయనీయమైన స్థితిలో నుంచి ఆయన ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. కారణం ఏంటంటే, మరి దేవుని ప్రతినిధిగా నిలబడిన ఆ రాజు, దేవుని చిత్తానుసారంగా పరిపాలించవలసిన ఆ రాజు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినంత కాలము, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించగా లోకస్తులను ఆశ్రయించి లోక స్నేహాల్లో తిరుగుతూ ఉన్నప్పటికి కూడా 29 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు క్షమించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దైవ సేవకుడు వచ్చి, నీవు చేయించినది మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు, నువ్వు సరి చేసుకో, నీవు దేవునికి ఎలాగా ఏం చెప్పాడు అక్కడ? చదవండి 16వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఆ కాలమున దీర్ఘదర్శి అయిన అనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. చాలు. ఎవరు నమ్ముకున్నాడంట? సిరియా రాజును నమ్ముకుంటివి. అసలు సిరియా రాజే నిన్ను చూసి పారిపోయాడు కదా, దేవుడు నీకు అట్టి కృపించాడు కదా, ఇచ్చాడే లేదా? అంత గొప్ప శత్రు సమూహం చేతిలో నుంచి నేను విడిపించి వారు ప్రాణ భయము చేత, యెహోవా భయము చేత రాయబడిన దేవుని వాక్యంలో, యెహోవా భయము చేత ఆశా మీద దండెత్తే శిరులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారని ఉంటుంది. వారి కొల్లసము విస్తారముగా దోసుకున్నాడని ఉంటుంది దేవుని వాక్యంలో. అంత గొప్ప ఆశీర్వాదాన్ని చూసిన ఈ ఆశ, తన జీవితంలో ఎంతో నెమ్మదిని చూసిన ఈ ఆశ, ఎంతో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమను చూసిన ఈ ఆశ, చివరికి తినగా గాలించేదని దైవజనులు చెప్పంగా దైవ సేవకులు, ప్రవక్తలు వారి మాటలు ఏమైపోయినాయంట?
చేదైపోయి చివరికి మరి ఆయన చివరి దినాలు ఏం చేశాడంటే, ఏ దైవజనుడైతే ఆశా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా లోకానుసారమైన స్నేహం చేస్తున్నావు, అది నీకు మంచిది కాదు అని చెప్తే కాలు తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టాడు చెప్పండి? అనానియా మీద పెట్టాడు. ఏం చేశాడు? ప్రవక్త మీద కాలు పెట్టాడు. ఏంద్రా నువ్వు నాకు చెప్పేది తీసుకెళ్ళి బందీ గృహంలో ఏంటంటే తోకి పడేశాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ కాలు అయితే దేవుని సేవకుడి మీద ఎత్తాడో ఆ కాలు ఏమైపోయింది? జబ్బు పుట్టి చివరి దినాల్లో మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా కూడా ఆ కాలు విషయమై నేను దేవుని సేవకుల మీద కాలు ఎత్తాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ నింద వచ్చింది, నాకు ఈ అవమానం వచ్చింది, నాకు ఈ బలహీనత వచ్చింది, నా కుటుంబం ఈ విధంగా మరి సర్వనాశనం అయిపోతుంది, నా రాజ్యం సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగలేకపోయాడు. చెప్పాలి, అడగలేక మరలా వైద్యుల్నే ఆశ్రయించాడు. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉంది కదా. చెప్పండి, డబ్బు ఎక్కువ ఉందా లేదా? నాకు బాగా తెలిసిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తే ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. ఒక ఆయన మంచి ధనవంతుడు, బాగా ధనవంతుడు, విస్తారమైన ధనవంతుడు, కష్టపడి సంపాదించాడు. అయితే ఇద్దరు కొడుకులు. ఎంతమంది? ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే కరోనా టైంలో చిన్న కొడుక్కి కరోనా వచ్చింది. హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో పెడదామని చూస్తే వాళ్ళ నాన్న డబ్బులు అడుగుతున్నాడు. నాన్న మరి నాకు డబ్బులు కావాలి అని, ఏదో ఆడ వెళ్ళకపోయిన ఎవరొకరు వెళ్తారు కదా, ఈ పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆయనకి డబ్బు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలా, పట్టించుకోవాలా. ఆ కొడుకు దూరం అయిపోయాడు. తర్వాత రెండో కొడుకు, ఆ కొడుకు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిందని అర్థమైపోయింది మీకు. కరోనా టైంలో మరణించారండి. ఎందుకు అని చెప్పి కూతుళ్ళు ఆళ్ళు పోయి ఇద్దరు కొడుకులు బాగొట్టుకున్నావు, ఎందుకు ఈ డబ్బు ఈ ధనం ఎందుకు అంటే, నాకు ఆ పెట్టులో చేయి పెట్టి, ఆ బిరువాలో చేయి పెట్టి, లేదా ఏటీఎం తీసుకెళ్ళి ఆ ఏటీఎంలో డబ్బులు తీయాలంటే మండరకపలాలు కలిసినట్టు ఉండాలన్నాడు. ఏంటంట? వినండి, అర్థమవుతుంది మీకు. నేను సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టాలంటే నాకేమనిపిస్తుంది? మండరకపలాలు కలిసినట్టుండి, మండరకపలాలు కలిసినట్టుండి అన్నాడు. కొడుకులు ఉన్నారా? అతి కొద్ది కాలంలోనే ఆయన కూడా కరోనా వచ్చింది. అతి కొద్ది కాలంలో. అలాగే ఆయన కూడా ఆ పిసినారి తనుతోనే మరణించాడు. ఆయనకి ఏమైనా ఉపయోగమా? చెప్పాలి, ఆయనకి ఏమైనా ఉపయోగమా? దేవుడు మనకిచ్చేది చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మనము దేవునికి నమ్మకంగా ఉంటే యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఆనందంగా ఉంటాం. ఇక్కడ ఆకలి దప్పులు ఉన్నాయి కానీ అక్కడ ఆకలి దప్పులు లేవు. అలాంటి దివ్యమైన శ్రేష్టమైన ఆ పరలోక రాజ్య మహాపట్టణంలో ప్రవేశం మనకి దక్కుతుంది. ఎప్పుడు? ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు. ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించుకోకుండా లోకానుసారమైన స్నేహాల వైపు పరిగెత్తామనుకో ఏమైపోయింది? చెప్పాలి, ఆశా జీవితం లాగా అయింది. చెప్పండి, ఆశా జీవితం లాగా అయింది. ఎవరినైనా అమ్మ లోకానుసారమైన స్నేహాలు మనకి ఎందుకురా బాబు అని చెప్పామనుకో, నువ్వు చెప్పింది మాకు తెలియదు ఆ స్నేహాల గురించి. నేను చిన్నపిల్లోనా, నేను రాజుని. ఏంటంటే ఆయన యూదావారికి రాజు అంట. 39 సంవత్సరాలు నేను రాజుగా పరిపాలన చేశా. నువ్వు నాకు చెప్పేది ఏంటి? వీడి తొక్కి బందీ గృహంలో పడేయనన్నాడు. అన్నాడా లేదా? 39 సంవత్సరాలు పరిపాలన చేశా, నాకు నువ్వు ఎదురు చెప్తావా? బైబిల్లో ప్రతి వచనం నాకు తెలుసు, ధర్మశాస్త్రంలో ప్రతి అధ్యాయం నాకు తెలుసు, ప్రతి ముగింపు నాకు తెలుసు అన్నాడు. తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి ఆ మొదటి 14 అధ్యాయంలో అతని గురించి రాయబడింది. ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు అని. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని విరుచుండగా మనలో ఏం కలగాలి అంటే, దేవుని వాక్యం ఎందుకు మనకి ప్రకటించబడుతూ ఉంటుందంటే, మనలో ఏదైనా చేదైన ఏరు, మనలో ఏదైనా కలుపు మొక్క లాంటిది ఏదైనా ఉంటే, మన కుటుంబంలో మన కలుపు మొక్క లాంటిది, మన జీవితంలో కలుపు మొక్క లాంటిది ఏదైనా ఉంటే, ఇది కలుపు అని చెప్పినాక దాన్ని తీసి పారవేయడం. అప్పుడు ఏం చేస్తుందంటే అది మన చేదు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి కారణమైంది. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదము పోగొట్టుకోవడానికి గల కారణం ఎవరు అయ్యా అంటే ఆ వ్యక్తి జీవితమే, ఆ వ్యక్తి ఆలోచనలే, ఆ వ్యక్తి తలపులే. ఇప్పుడు చెప్పండి, మన మూలవాక్యం ఏంటి? ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావు వాడిని నువ్వు పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. ఎందుకంటే అతను యందు నమ్మిక ఉంచాడు కనుక. నువ్వు ఎప్పటి వరకు దేవుని మీద నమ్మిక ఉంచుతావో, ఎప్పటి వరకు దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటావో, అప్పటి వరకు నువ్వు క్షేమంగానే ఉంటావు. దేవుని మహాకృపను బట్టి ఇంకా ఎక్కువ కాలం కూడా క్షేమంగా ఉండొచ్చు. ఆయన ప్రేమను బట్టి 10 సంవత్సరాలు చెప్పిన మాట నాడు
కానీ ఆయన ఏం చేశాడు? 39 సంవత్సరాలు అతన్ని కాపాడుకుంటూనే వచ్చాడు. కానీ చివరిగా ఎప్పుడైతే దైవ సేవకుడి మీద కాలు ఎత్తాడో అతను దేవుడు విడిచిపెట్టేస్తాడే రాయబడింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకో, అంటే మీరేదో దేవుడి సేవకుల మీద కాలు ఎత్తున్నారని కాదు, కానీ ఒక వ్యక్తి ముగింపు, ఒక వ్యక్తి ప్రారంభ దశ ఏ విధంగా ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని వాక్యము మనకు వినబడుచున్నప్పుడు మనము ఆ వాక్యములోని సారాంశాన్ని మనం తీసుకునేవారు, ఎవరు వేసుకునేవారు లేక మనము ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మనం స్వపక్ష చేసుకొని దేవునికి విరోధంగా మనం నడుచుకుంటున్నామేమో. మన పితరుడైన ఆశా సహితమే ఏం చేశాడంట? దేవుని వాక్యానికి లోబడాల. చివరి దశలో త్రొట్టిలేదని రాయబడింది. దేవునికి విరోధమైన పనులు చేశాడని రాయబడింది. దేవుని పక్కన పెట్టాడని రాయబడింది. కాబట్టి మనం మన జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో, మన స్నేహితుల జీవితాల్లో, ఆత్మీయ స్నేహితుల జీవితాల్లో, ఆత్మీయ బంధువర్గ జీవితాల్లో కూడా అలాంటి నడవడిక కలిగిన వారు ఉంటే వారిని మనం ఏం చేయాలంట? బలపరచాలా. చెప్పండి, ఏం చేయాలా? బలపరచాలా. జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చే మన దగ్గర మనకి ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది చెప్పండి. ఒక ఆయన అన్నాడు, దేవాలయం ఎదురు కూర్చొని భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. ఇద్దరు దైవ సేవకులు వెళ్తున్నారు. ఆయన అన్నాడు, వారి దగ్గర ఏదైనా దొరుకునేమోనని ఆశతో మరి తన అవసరాన్ని బట్టి చేయి చాచాడు. అవునా? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మా యొద్ద వెండి బంగారాలు ఏమీ లేవు, ఎందుకంటే ఆ వెండి బంగారాలు మేమేమి వెనకేసుకోవాలి. బాగా వినాలి, అర్థం చేసుకోరండి, అర్థమవుతా? ఎండి బంగారాలు మా యొద్ద ఏమీ లేవు, ఎండి బంగారాలు మేమేమి ఇయ్యలేము. మేమేమి ఇవ్వగలము? దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్ను లేపి నడిపించగలవు. ఎప్పుడు? నువ్వు నమ్మితే. ఆయన నమ్మకోకుండా వీళ్ళు లేపగలరా? చెప్పండి. ఆయన నమ్మకోకుండా వీళ్ళు ఎవరు లేపగలరా? లేపలేరు. కాబట్టి ఎవరికి ఉండాలి నమ్మిక? ఆశకు ఉండాలి. చెప్పండి, ఎవరికి ఉండాలి నమ్మిక? ఆశ 10 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా ఉన్నందుకు దేశం అంతా సంతోషంగా ఉంది. ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి నమ్మిక కావాలి? నీకు నమ్మిక కావాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనగా, నెమ్మదిగా, సంతోషంగా, ఆరోగ్యముగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న పిల్లల తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, మొట్టమొదటి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు సంతోషంగా ఉండాలి? ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచాలి? చెప్పండి. ఆశ దేవుని యందు నమ్మిక ఉంచినందుకు గాను తన దేశం అంతా నెమ్మదిగా ఉందంట. దేశం ఉన్న ప్రజలు కూడా నిర్భయంగా తిరిగారంట. దొంగల భయం లేకుండా, రోగాల భయం లేకుండా. ఇవాళ పబ్లిక్ గా బండి వేసుకొని టౌన్ లో తిరగాలంటే మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారా? ఇప్పటికి కూడా ఉండే మాస్కులు. కొన్ని హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు కూడా మాస్కులు ఉన్నాయి. ఇలాంటి భయం లేకుండా నిర్భయంగా తిరగాలంటే, నీ కుటుంబంలో కూడా నువ్వు నిర్భయంగా ఉండాలంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించుకోకుండా ఏం చేయాలా? ఏ తెగులు నీ గుడారమును సమీపించుకోకుండాలంటే, ఏ అన్యుడి గుడారం, ఏ అన్యురాలు గుడారంలోనికి నీవు సమీపించుకోకుండా. చెప్పండి కూడా దేవుని భయపరచండి. హల్లెలూయా. నాకు అర్థం కాలేదయ్యా, మళ్ళీ చెప్పన్న వాళ్ళు కూడా చెప్పబట్టండి. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పన్న వాళ్ళు చెప్పబట్టండి. అర్థం కాలేదు కదా, నేను చెప్తాను. నాకు కొంత అర్థం కాలేదు అనుకున్నాను, మళ్ళీ చెప్తాను. ఏ తెగులు నీ గుడారంలో సమీపించుకోకుండా ఉండాలంటే, ఏ అన్యురాలు గుడారంలోనికి నువ్వు వెళ్ళకూడదు, ఏ అవిశ్వాసి గుడారంలోనికి నువ్వు వెళ్ళకూడదు, ఏ అవిశ్వాసి గుడారంలోనికి నువ్వు ప్రవేశం చేయకూడదు. అంటే అతను నోటే కూడా నోరేయకూడదు, ఆమె నోటే కూడా నోరేయకూడదు. ఎందుకని? ఇట్టంటగా ఏదట అర్థమవుతా? ఇట్టంటగా అన్నది గంట సేపు ఉంటుంది అక్కడ. అర్థమవుతుంది మీకు? ఒక అన్యురాలు, ఒక అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్టంటగా అని అంటే, ఆ ఇట్టంటగా అన్న మాట ఎట్టా అనేది మొదలయ్యి ఎంతసేపు ఉంటుంది? గంట సేపు ఉంటుంది. దెబ్బతో ఏదేదో తోట నుంచి వెలువేయబడింది. చెప్పండి చెప్పండి చెప్పండి, అర్థమైందా మీకు? ఏమని అడిగింది సాతాను వచ్చి? ఎవరిని అడిగింది? నువ్వేమి నోట్లో నోరేయవసరలా. చెప్పాలి, మనమేమి వెళ్ళి అన్యుల నోట్లో నోరేయవసరలా. అన్యులే మన దగ్గరికి వస్తారు, ఇట్లా అని పిలుస్తారు, ఆగు అని పిలుస్తారు, ఆగుతావు. ఏంది టంట నిజమేనా? ఏంది ఇట్లా? ఏవో నాకేం తెలుసు అంట, మొదలై ఇదిగో ఇదంట అంటే అది కాదులే ఇదని అది చెప్పేటలకి ఆశ లేక ఇది మన జీవితం. చెప్పండి, ఆశ లేక అయితా, లేక ఏదేని తోట నుంచి వెలివేయబడినట్టు అయితా? ఏదేని తోట నుంచి వెలివేయబడినట్టే అయితే. కాబట్టి ఇక్కడ ఆశా జీవితంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీ ప్రారంభ దశ ఎంత ఆశీర్వాదకరంగా ఉంది,
నీ ప్రారంభ దశలో దేవుని పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నావు. నీకు ఓపిక లేకపోయినా కానీ మోకరించావు. కాబట్టి ఓపిక లేకపోయినా కూడా మోకరించావు. ఒక దైవజనుడు ఉదయకాల సమయంలో ప్రతిరోజు వాగ్దానం పెడతా ఉంటాడు. ఆయన వాగ్దాన వాక్యం ఆయన దాదాపు ఇంచుమించు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. ఒకరోజు నేను ఈ వారంలో చూశాను, మోకాళ్ళ మీద ఉండి వాక్యం చెప్పాడు 5 నిమిషాలు. జర్మయ్య గారు ఎంతసేపు 5 నిమిషాల ప్రసంగం మోకాళ్ళ మీద చేశాడు. ఎవరి కోసం చెప్పండి? ఆయన కోసమా? ఆయన కావాల్సినంత దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరంలా కదా. ఆయన కోసం కాదు, కానీ దేవుడు ఆయనకు అప్పచెప్పిన పని నిమిత్తం, ఆయనకు అప్పచెప్పిన గొర్రెల నిమిత్తం ఆయన కష్టపడుతున్నాడు. అది వినలేకపోతే, ఆ యొక్క ప్రయాసను గుర్తించకపోతే ఉపయోగమా? ఆ దైవజనుడు ఉదయకాల సమయంలో మోకాళ్ళ మీద ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆ దైవజనుడు 4ంటికి లేచి 3ంటికి లేచి ఆ డేటు మారంగానే వెంటనే ఆయన వాక్యం పెడుతున్నాడంటే ఆ టైంలో నిద్ర మానుకొని ఎందుకు పెడుతున్నాడు? ఎవరి కోసం పెడుతున్నాడు? దేవుడు నిన్ను బట్టి, ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన తలాంతును బట్టి నీకు పచ్చని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా 23వ కీర్తనలో చెప్పినట్టుగా ఏంటంట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోట ఆయన నన్ను పరలోకించున్నాడు. నీకు శాంతికరమైన జలముల యొద్ద నడిపించడానికి మంచి వాక్యం ఆయనకి ఇస్తే ఆయన నీకు అందిస్తున్నాడు. తెల్లారి 10 అయినా వాక్యం చూడడం, తెల్లారి ఆయనకేం నష్టం లేదు. దేవుని సభలో దేవుడు హల్లెలూయా హల్లెలూయా. అర్ధరాత్రి 1 గంట దాటిన కాడి నుంచి దేవుడు దైవజనులు వాక్యం పెడితే తెల్లారి 10 అయినా వాక్యం చూడడం. ఎందుకంటే నాకు అవసరంలా, ఈరోజు నాకు అన్నీ వచ్చేస్తాయి. అయితే విషయం ఏంటంటే, మీరు బాగా వినండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తీసుకోనండి. ఆశా జీవితంలో ఆశ అనుభవించిన మేలు మనం అనుభవించాల, అవునా? అంతటి మేలు అనుభవించిన వాడే చివరి దినాల్లో దేవుడి మీద ఏం చేశాడు? పాలెత్తాడు. కాబట్టి మనకి అలాంటి ఆత్మ మన మీద పనిచేయకోకుండా, అంటే మన మీదని కాదు, మన రక్త సంబంధికులు, బంధుమిత్రులు, మన స్నేహితులు, మనకు తెలిసిన క్రైస్తవుల జీవితాల్లో అలాంటి సందర్భాలు లేకోకుండా నువ్వు ఎరిగి ఉన్న వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన చేయాలి. అది ఆశీర్వాదం, అది దీవెన. ఎండి బంగారాలు దైవ సేవకుల దగ్గర దొరుకుతాయా? ఎండి బంగారాలు దైవ సేవకుల దగ్గర దొరకవు. నీ నమ్మిక చెప్పున దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ ప్రతి సమస్యల గురించి ఆ దైవజనులు ప్రార్థన చేస్తే నీకు విడుదల కలుగుతుంది. ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది. క్షేమాభివృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఈ 2024ను కొన్ని రోజుల్లో ఏంటంట, కొన్ని వారాల్లో మనం ఏం చేయబోతున్నాం? దాటబోతున్నాం కదా. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ 2025వ సంవత్సరంలోనికి మనం వెళ్లే ముందు ఈ చివరి దినాల్లో ప్రభు మనకు చెప్తున్న వాక్యం ఏంటంటే, ఆశ ప్రారంభ దశ ఏ విధంగా ఉంది? ఆశ తన జీవితంలో 39 సంవత్సరాలు యూదావారిని పరిపాలన చేస్తూ దేవునికి ఎన్ని సంవత్సరాలు అనుకూలంగా ఉన్నాడు? అనుకూలంగా ఉన్నంతకాలం ఆ దేశం ఎంత నెమ్మదిగా ఉంది. అనుకూలంగా లేకోకుండా దేవుని మాటను పక్కన పెట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అతనే కాదు కానీ అతని దేశం కూడా నష్టపోయినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో క్రైస్తవులుగా ఉంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, సంఘములో సభ్యులుగా ఉంటున్న మనము, మన కుటుంబాల్లో మనం రక్షణ పొందుకుని వారి కొరకు రక్షణగా వారి యొక్క ఆపదలో నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి వారి కొరకు మనం ప్రార్థన చేసే రక్షక భటులుగా ప్రభు మనం నియమిస్తే మనము మరి ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటున్నాం? ఆశ వలె మనము దేవుని ఎదుట యథార్థంగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ విధంగా వర్ధిల్లాడు, ఆ విధమైన వర్ధిల్లింపును మనం అనేక దినాలు చూస్తూనే కొన్ని సార్లు తెలిసి తెలియక దేవునికి దూరమైపోతూ ఏంటంట, దేవునికి దూరమైపోతూ. ఎలా దూరమయ్యాడు? దేవుని యొక్క సేవకులతో సహవాసం చేశాడా? ఇలా దేవుని సేవకుల మాట విన్నాడా? అవి ఎలా ఉన్నాయంటే కటువుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? కటువుగా ఉన్నాయంట, ఇబ్బందిగా ఉన్నాయంట, కష్టంగా ఉన్నాయంట. అవన్నీ తీసుకొచ్చి ఏం చేశాడు? అవన్నీ తీసుకొచ్చి మనసులో పెట్టుకొని దేవుని సేవకుల మీద ఏం చేశాడు? కాలేదు. అలా ఎత్తిన వాళ్ళ తక్కువ మంది మనం చూడగలం, అవునా? ఒక అతను ఏం చేశాడు? బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించి ఏం చేశాడు చెప్పాలా? ఏమైంది అతని జీవితం? కాబట్టి దేవుని హెచ్చరిక మన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఇప్పటి వరకు నేను ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు చూశానయ్యా, ఒకవేళ
నేను ఈ ఇబ్బందులు ఏదైనా నీకు ఇష్టం లేని ఆలోచన చేసిన దాన్ని బట్టో, ఇష్టం లేని నడిచిన దాన్ని బట్టోనేమోనయ్యా. అయితే రాబో సంవత్సరంలో నేను కొద్ది దినాల్లో నూతన సంవత్సరాన్ని నాకు దయాకిరీటికి ఇవ్వబోతున్నావు కాబట్టి నా ముందుంచబడిన ఈ దినాల్లో నీకు మహిమకరంగా జీవించినట్లు నీ వాక్యముతో నన్ను మలిచినందుకు నీకు వందనాలని మనం ప్రార్థన చేయాలి. అంతేనా? చెప్పండి ఒకసారి మూలవాక్యం చదవండి. ఇప్పుడు మూలవాక్యం చదవండి, వాక్యం ముగించేద్దాం. ఎవరి మనసు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంతవరకు బాగా ఉంది. తర్వాత చూడమ్మా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. బాగా వినండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. మనం రక్షించబడిన రోజు నుంచి చెప్పండి, యుగ యుగాలు మనం ఆశ్రయించదగిన వాడు ఆయనే, సిరియా రాజు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు సిరియా రాజు ఎక్కడున్నాడో వ్యవసాయానికి అంటారా? లేదు లేదు, సిరియా రాజు కాదు. కానీ అంటే సిరియా రాజు యొక్క స్థానంలో మీరు అన్యులను పెట్టుకోండి. అన్యుడు కాదు, నీవు ఆశ్రయించదగిన వాడు సలహాదారి అన్యుడు కాదు. కానీ ఎవరంట? నీవు ఆశ్రయించదగిన వారు, నీకు సలహా ఇవ్వగలిగిన వారు, నిన్ను మంచి మార్గంలో నడిపించగలిగిన వారు దేవుని వాక్యమే కానీ సిరియా రాజు కానీ కాదు. విశ్వాసికి అవిశ్వాసతో జోడెక్కడది, పొంతెక్కడది కదా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఏదేను తోటలో అందరూ పరిశుద్ధులే ఉంటారా? చెప్పండి. ఏదేను తోటలోకి వాడికి ప్రవేశం ఉందా లేదా? కదా? కాబట్టి వాడు ఎక్కడున్నా మనం లోకంలో ఉన్న చోట అనేక చోట్ల మనకి ఎదురవుతూ ఏంది ఇది నిజమేనా అని అన్నాడు అనుకో, ఏమో నాకేం తెలుసు, మరి అక్కడ ఆగితే ఏమైతే అంత తేడా జరిగిపోయింది. కాబట్టి మనము అలా ఇది నిజమా అని అన్న మాట కాటుతోనే అంతటితోనే కట్ చేసి ఏమో నాకు తెలియదు అంటాం పక్క పోవటమే. అంతేనా? చెప్పండి. ఏమో నాకు తెలియదు అంటాం పక్క పోవటమే. నాకు తెలిసినంతవరకే ఇదే నిజం, ఇదే సత్యం అని రూఢిగా నమ్మాలా. ఇప్పుడు హైదరాబాద్ లో నేనే క్రీస్తుని ఒక ఆమె వేసింది తెలుసా? ఫోన్లో వస్తుంది, నేనే యేసు ప్రభుని, నేనే మళ్ళా వచ్చే మిమ్మల్ని తీసుకెళ్తానికి అని చెప్తుంది. ఒక 300 మంది యవనస్తులకి ఆ బుట్టలో పడిపోయారు. అబద్ధ క్రీస్తు వేషం వేసి ఆమె ఇప్పుడు విజృంభిస్తుంది హైదరాబాద్. కాబట్టి ఆయన శరీరధారిగా మళ్ళా ఈ లోకానికి వచ్చి మన మధ్య తిరుగుతూ ఉండడం దేవుని వాక్యం సెలుస్తుంది. ఆయన ఎలా వస్తాడు ఈసారి? యోధా గోత్ర సింహంలాగా వస్తాడు. మేఘారూపుడై ఆకాశ మండలం మీద ఆయన ఆశీనుడై ఉంటాడు. మేఘాల మీద ఆశీనుడై వస్తాడు ఆయన. అంతేగాని మన మధ్యకి వచ్చి మనలాగా శరీరధారిగా అక్క చెల్లి అన్న తమ్ముడు అంట తిరగడు. పద్దాకలు బలర్పించడానికి ఆయనకి ఇంక పని ఏమి లేదా? చెప్పండి, అవునా? కాబట్టి ఇట్లాగ అబద్ధ క్రీస్తులు, అంత్యక్రీస్తు వచ్చాడు. ఇలాగ అన్ని చోట్ల అన్ని దేశాల్లో కూడా ఇలాగ అంత్యక్రీస్తు వేషం వేసుకొని శోధకుడు అనేకుల్ని మాయ చేస్తూ బ్రడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి కొన్ని బోధలు వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. అన్ని బోధలు దేవుని వాక్యానుసారమైనవి ఏమి కాదు. దేవుని వాక్యంలోనే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇట్లా మళ్ళిస్తూ ఉంటారు. పచ్చ జెండా ఒకటి పట్టుకొని మనం రైలు ఊపుతా ఉన్నాం అనుకో, అన్ని నువ్వు ఊపినా లేకపోతే అక్కడ ఉన్న గేట్ మీద ఊపినా ఒకటేనా? కాదు కదా. వాళ్ళకు కోడి ఉంటుంది, కోడిని బట్టి ఊపుతారు కదా. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట తీసుకొని దుర్బోధన వైపు మలుపుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి అటు మీరు వెళ్ళకండి. ఇప్పుడు మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనము మొదటి స్థితి, మనం రక్షించబడినప్పుడు మనం ఏ స్థితిలో దేవుని ఎంత ఆసక్తితో దేవుని ఆశ్రయించామో, మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేస్తాడు, ఎన్ని దినాలు మనం నెమ్మదిగా ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాం, ఆ తర్వాత మనం బ్రతుకుతున్నాం. ఏంటంట బాగా వినండి, వాక్యం ముగించేస్తాను. బ్రతుకుతున్నాం. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు, 39 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు. కానీ 10 సంవత్సరాలే దేశం నెమ్మదిగా ఉంది. కారణం ఏంటంటే అప్పటి వరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. మరి నీవు ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ దేవునికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు, ఎన్ని గడియలు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు, దేవుని ఆశ్రయించి దేవుని గణపరిచే వ్యక్తిగా ఉన్నావు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ చివరి మాట రాయబడింది, అతనికి కలిగిన గాయాన్ని బట్టి, అతనికి కలిగిన జబ్బును బట్టి యెహోవా యొద్ద విచారం చేయలేదని చెప్పాడు. చివరిగా 16వ అధ్యాయంలో చివరి మాట ఏంటంటే, ఆస తనకు కలిగిన ఆ జబ్బును బట్టి ఎవరి దగ్గర విచారం చేయలేదంట? దేవుని దగ్గర విచారం చేయాల. ఇతను ఎవరిని అనుసరించాడంటే నాకు తెలిసి ఎవరిని అనుసరించాడు? రాజుల్లో మొదటి రాజుని అనుసరించాడు. రాజులో మొదటి రాజు సౌలు రాజుని అనుసరించాడు. ఆయన కూడా చివరి దశలో దేవుడిని ఆశ్రయించుకోకుండా కర్ణపిశాచిని ఆశ్రయించాడు. కర్ణపిశాచిని కదా ఆయన ఆశ్రయించాల్సింది. అయ్యా నీవు చెప్పినట్టుగా నేను నడుచుకోలేదు, నన్ను మన్నించు, ఇదిగో ఆపద వచ్చింది, నువ్వు నాకు
ముందు నాకు ఆపద వచ్చింది, నాకు ప్రత్యక్షం అవ్వు, నన్ను ఎలా వెళ్ళమంటామని అడగకూడదు. అర్థమవుతుందా? చాలా తర్వాత మన ప్రార్థనకు వచ్చామనుకో, దేవా నీకు స్తోత్రం అయ్యా, ఇలా జ్వరం వచ్చింది అయ్యి తగ్గించాయి, లేదా నా కూతురయ్యా, నా కొడుకయ్యా, ఇంకోటి అని అనకూడదు. ముందేం అడగల? ఇన్ని రోజులు నేను నీ పరిచయంలో వెనకబడిపోయి ఉన్నానయ్యా, ఇన్ని రోజులు నీ సన్నిధికి నేను వెనకబడిపోయి ఉన్నానయ్యా, ఇన్ని దినాలు నీ సన్నిధిని నేను వాయిదా వేసి ఆ యొక్క విలువైన సమయాన్ని దొంగిలించానయ్యా, నన్ను క్షమించు. మొదటి మాట. అప్పుడు ప్రత్యక్షం అయ్యేవాడు కదా, ఉరిమి ద్వారానైనా, స్వప్నం ద్వారానైనా, స్వరం ద్వారానైనా ఆయన ప్రత్యక్షం అయ్యాడని దేవుని వాక్యం శ్రమిస్తుంది. అలా ప్రత్యక్షం అయ్యేవాడు. అలా ప్రత్యక్షం కాని దాన్ని బట్టి వెళ్ళి కన్నపు చాచును ఆశ్రయించాడు సౌలు. ఎందుకు ప్రత్యక్షం కాలేదు దేవుని యొక్క వాక్ ఎందుకు రాలేదంటే, సౌలు సమయాలు బ్రతికున్నంత కాలం చెప్తానన్నాడు, చెప్పినా మాటల్లా. కాబట్టి చాలా మంది సేవకులైనా, బోధకులైనా, లేకపోతే విశ్వాసులైనా, సువార్థికులైన ఎవరైనా కానీ వారి ప్రారంభ దశ ఏ విధంగా ఉంది, వారు దినదినము రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది వారు దేవుళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు, వారి ముగింపు దశ ఏ విధంగా ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆస్తి ఏమో తగ్గిందా? ఆస్తి పెరుగుతానే ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సమస్త కీడులకు మూలము ధనమే. ఏంటంట? సమస్త కీడులకు మూలము ధనమే. ఈ యొక్క ఆశకి ఆస్తి పెరిగిన దాన్ని బట్టి తన దృష్టి దేవుని మీద కాక ఆస్తి మీదకి వెళ్ళిపోయింది. అందుకని తన ఆపద వచ్చినప్పుడు తాను వెళ్ళకోకుండా, తాను దేవుని దగ్గర విచారణ చేయకోకుండా సిరియారాజు దగ్గరికి దేవుని మందిరంలో ఉండాల్సిన డబ్బులు తీసుకెళ్లి వెండి బంగారాన్ని సిరియారాజుకి ఇచ్చాడు. ఎందుకు? ఆస్తి ఉన్న దాన్ని బట్టి. కాబట్టి మన దృష్టి దేవుని యొక్క ఆ కృప మీద, దేవుని యొక్క కనికరం మీద లేకోకుండా ధనం మీదకి వెళ్ళిపోతే, మనకు కలిగిన దాన్ని బట్టి, మనకు ఉన్నదాన్ని బట్టి మనం అలా దొడుకుంటూ వెళ్ళిపోతే దేవుని చేతిలో నుంచి త్రోసివేయబడతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఈ యొక్క ఆశా జీవితము మనకి గొప్ప మాదిరికరంగా ఉంటుంది. మనము ఏ విధంగా నడుచుకోవాలి, మనము యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగే కొంది మనము దేవునిలో ఏ విధంగా ఎదుగుతున్నాము, దిగజారిపోతున్నామా, ఎదుగుతున్నామా. అందుకని క్రొత్త నిబంధనలు అనేక పర్యాయాలు దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి, మీ హృదయం దోషారోపణ చేయనీళ్ళ మీరు దేవుని ఎదుట ఎలా ఉంటారంట? నిందారహితులుగా, బహుధైర్యం కలిగిన వారిగా అంటారు. కాబట్టి మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని తన చిత్తానుసారమైన మార్గంలో ఆశీర్వాదకరముగా మీ యొక్క ఈ కడవరి దినాల్లో ప్రభు మిమ్మల్ని తన సాక్షులుగా ముందుకు నడిపించునుగాక. అనేకులకు మీరు మార్గదర్శకులుగా ఉందురుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం.